తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర బ్యాంకు ఖండించింది. భౌతిక నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని, ప్రస్తుతం 880.52 టన్నుల బంగారు నిల్వలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి తాము పసిడిని విక్రయించినట్లు వచ్చిన బ్లూంబర్గ్ కథనాన్ని ఆర్బీఐ తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన విషయాలలో ప్రజలు తాము అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పేర్కొంది. అటు ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92% ఉండగా 2026 మార్చి 31 నాటికి 16.7% పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది.